So today's topic is about how to structure accounts for service organization. సో ఒకవేళ మీరు ఏదైనా సర్వీస్ ఆర్గనైజేషన్లో పని చేస్తే లేకపోతే మీది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంటే దాంట్లో మీరు అకౌంట్స్ ఎట్లా మెయింటైన్ చేయాలి అది మనం ఈరోజు చూస్తున్నాం. So my name is Mohammad Ghaus Muhyiddin. I am senior tally trainer. So we are number one tally partner since 1997. We offer you one-stop solution for all your tally needs such as tally products, services and TDL customizations. So if you want anything, you can reach us on assettally.com. And I'm very much proud to introduce House of Accountants. House of Accountants is a dedicated community and knowledge hub where accountants can get jobs. మీరు అకౌంటెంట్ అయితే మీరు జాబ్ తీసుకోవచ్చు, సర్టిఫికేషన్ చేసుకోవచ్చు, కోచింగ్ కావాలంటే మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్లో లేకపోతే వేరే ఏమైనా కావాలంటే మీరు కోచింగ్ తీసుకోవచ్చు, ఇంకా లైసెన్సెస్ కూడా మీరు తీసుకోవచ్చు ఇక్కడ. ఇంకా హౌస్ ఆఫ్ అకౌంటెంట్ మీకు 100% ఫ్రీ జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో వెదర్ ఇఫ్ యూ ఆర్ ఫ్రెషర్ ఆర్ ఎక్స్పీరియన్స్ అకౌంటెంట్స్, ఫర్ ఎవ్రీ వన్ ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అండ్ ఆల్సో we coach them on industry demanded skills. సో ఏదైతే స్కిల్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తుంది సో దాని ప్రకారం మనం అందరికీ ట్రైన్ చేసి జాబ్ ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. సో ఇఫ్ యూ వాంట్ ఎనీ జాబ్ ఆర్ అసిస్టెన్స్ యూ కెన్ రీచ్ అస్ ఆన్ www.houseofaccountants.com. ఒకవేళ మీ ఏదైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకు కూడా మనం రిఫర్ చేసుకోవచ్చు. సో ఎవరైనా జాబ్ చూస్తున్నారు, ఎవరైనా అకౌంటెంట్ జాబ్ కోసం చూస్తున్నారంటే వాళ్ళకి మీరు ఇది రెఫర్ చేసుకోవచ్చు. సో లెట్స్ బిగిన్. So today's topic is what is services first of all. So service is nothing but whatever service we are giving for a company. ఒకవేళ మీరు సర్వీస్ ఆర్గనైజేషన్లో పని చేస్తే లేకపోతే మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నారు ఇప్పుడు, సో సర్వీస్ ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ ఏదైతే మనం ప్రోడక్ట్ మనం తీసుకుంటలే, సో మనం సర్వీస్ ఇస్తున్నాం వాళ్ళకి, ప్రోడక్ట్ సెల్ చేస్తే సర్వీసెస్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ టెక్నీషియన్ ఉంది, సర్వీస్ తీసుకుంటున్నాం మనం. సో ఏదైనా మీరు రిపేరింగ్ ఉంది, ఏదైనా మీరు ఈవెంట్ మేనేజర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఈవెంట్ చేస్తున్నారు, సో దాంట్లో ఏదైతే సర్వీస్ మీరు చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ మీరు పెట్టున్నారు, బఫరింగ్ సిస్టమ్ ఉంటే చూడండి దానికి మీరు పర్సన్స్ పెడుతున్నారు, ఇంకా కావాలంటే మీరు వేరే పనికి కోసం ఏదైనా మనుషులకి పెట్టున్నారు లేకపోతే ఏమైనా పనికి ఇస్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ ఇంటాంజిబుల్ యాక్టివిటీ బెనిఫిట్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఆఫర్డ్ బై ఏ కంపెనీ టు ఇట్స్ కస్టమర్. ఏదైతే కంపెనీ వాళ్ళ కస్టమర్స్ కోసం ఇంటాంజిబుల్ యాక్టివిటీ, సో ఏదైతే మనం మెజర్ చేసుకోలేం దానికి మనం అది సర్వీస్ ఏమైనా ఇస్తే దానికి రాదర్ దెన్ ఏ ఫిజికల్ ప్రోడక్ట్. సో మనం ఫిజికల్ ప్రోడక్ట్ ఏమి ఇస్తలే వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ప్రోడక్ట్ ఏంది, ఒకవేళ మనం ఏసీ ఇస్తున్నాం ఎవరికి, అది ఫిజికల్ ప్రోడక్ట్. కానీ అది ఏసీ కోసం రిపేర్ చేస్తున్నాం, ఏమైనా సర్వీస్ చేస్తున్నాం అంటే అది is nothing but is service we are giving. So for example if you are buying a TV, so they will be having like one year service warranty will be there. So ide emna aithe service vallu free of cost chesi potaru 1 year varki. So that in the same way this nothing but it's not a product, it's a service. So service is somewhat different with product. So in organization providing tangible services rather than tangible goods is termed as service organization. For example hotels undi, హోటల్స్ మనం వెళ్తున్నాం హోటల్స్కి తినడానికి, అక్కడ వాళ్ళు మనకి సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళు మనకి ఫుడ్ తెచ్చిస్తున్నాం, మనకి బిల్ తెచ్చిస్తున్నాం, ఏదైతే వాళ్ళు సర్వీస్ చేస్తున్నాం ఇస్ నథింగ్ బట్ సర్వీస్ టు అస్. సో వాళ్ళ కంపెనీ మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో దిస్ నథింగ్ బట్ దే ఆర్ సర్వీస్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్స్, రెస్టారెంట్స్, బ్యూటీ పార్లర్స్, బార్బర్, మనం పోతున్నాం బార్బర్ దగ్గర మనం కటింగ్ చేపిస్తున్నాం, ఏం సర్వీస్ మనం ప్రొడక్ట్ తీసుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఓన్లీ సర్వీస్ తీసుకుంటున్నాం. సో దిస్ ఇస్ నథింగ్ బట్ సర్వీస్ ఆర్గనైజేషన్. షాప్స్ ఉంది, రీపేర్ సర్వీసెస్ ఉంది. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కాలేజ్ చదువుతున్నారనుకో, సో వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోలేదు, ఓన్లీ మనం సర్టిఫికేట్ తీసుకుంటున్నాం. కానీ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఈస్ టు ప్రొవైడ్ సర్వీస్. వాట్ ఈస్ సర్వీస్? ఎడ్యుకేషన్. సో వాళ్ళు మనకి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, వాళ్ళది నాలెడ్జ్ షేర్ చేస్తున్నారు మనతో. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్వీస్ దే ఆర్ గివింగ్ ఫర్ అస్. సో బ్యాంక్స్ ఉన్నారు, బ్యాంక్స్ మనకి ప్రొడక్ట్ ఇస్తలే, వాళ్ళు కూడా మనకి సర్వీస్ ఇస్తున్నారు. ఏం సర్వీస్ అంటే మన అమౌంట్ మనం వాళ్ళ దగ్గర పెడుతున్నాం, వాళ్ళు దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఇస్తున్నారు. సో ఇంకా మనకి ఏమైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ సర్వీస్ they are doing for us. Insurance companies ఉంది, ఇంకా other financial institutions ఉంది. So the main purpose of this institutions is to provide service. ఏదైనా మనకి ప్రోడక్ట్ వస్తలే, మనకి ఉట్టి మనకి సర్వీస్ వస్తుందంటే అది సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉంటుంది. What are the types of service organizations? So there are mainly 3 types of service organizations. That is consumer service. ఎవరైతే కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బార్బర్ ఉన్నారు, వాళ్ళు కస్టమర్కి ఇస్తున్నారు, సో అది కన్జ్యూమర్ సర్వీస్ ఉంది. బిజినెస్ సర్వీస్ ఉంది. సో బిజినెస్ సర్వీస్ అంటే ఏంటి?
సో ఎవరైతే మనం బిజినెస్కి సర్వ్ చేస్తున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ టాలీ ప్రోడక్ట్ ఉంది మనకి. సో టాలీ ప్రోడక్ట్ మనం కస్టమర్కి సెల్ చేస్తలేం, బిజినెస్కి సెల్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ ఏ 5 స్టార్ టాలీ పార్ట్నర్. సో మన దగ్గర క్లయింట్స్ వస్తారు, వచ్చి వాళ్ళకి టాలీ సాఫ్ట్వేర్ కావాలి వాళ్ళకి. సో వాళ్ళది ఆల్రెడీ బిజినెస్ ఉంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా బిజినెస్ ఓనర్సే, కానీ వాళ్ళకి మనది ప్రోడక్ట్ కావాలి. సో మనం అది సర్వీస్ ఇస్తున్నాం, టాలీ ప్రోడక్ట్ ఇచ్చి వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం, సపోర్ట్ ఇస్తున్నాం వాళ్ళకి. ఏఎంస్ తీసుకుంటాం వాళ్ళ దగ్గర తీసుకొని సర్వీస్ ఇస్తున్నాం. ఏమైనా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు సాల్వ్ చేసి ఇస్తాం మనకి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ సర్వీసెస్. సో దిస్ ఈస్ ద టైప్ ఆఫ్ బిజినెస్ సర్వీస్ mainly. And public services, for example, we are doing for all the people. For example, government is doing educational service is there, that is they are doing public services. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి వాళ్ళు ఏమైనా క్యాంపెయిన్ చేస్తారు, అది ఇది చేస్తే అది పబ్లిక్ సర్వీసెస్లో వస్తుంది అది. సో దీస్ ఆర్ ద మెయిన్లీ 3 types ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ కన్జ్యూమర్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్ అండ్ పబ్లిక్ సర్వీసెస్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి విల్ సీ వాట్ ఈస్ కస్టమర్ సర్వీసెస్. సి సర్వీసెస్ డైరెక్ట్లీ యూజ్డ్ బై ఇండివిజువల్స్ ఆర్ ఫర్ పర్సనల్ నీడ్స్. ఒకవేళ మనం సర్వీసెస్ తీసుకుంటున్నాం మన పర్సనల్ నీడ్స్ కోసం, ఎగ్జాంపుల్ హాస్పిటాలిటీ ఉంది, పర్సనల్ కేర్ ఉంది. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫీమేల్స్ ఉంటే వాళ్ళు పోయి పర్సనల్ కేర్ చేసుకుంటారు. నౌ డేస్ ఎవ్రీ వన్ ఇస్ గోయింగ్ ఫర్ బ్యూటీ పార్లర్, దే ఆర్ డూయింగ్ హెయిర్ ట్రిమ్మింగ్ ఇస్ దేర్, యాజ్ వెల్ యాజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ చాలా సర్వీస్ ఉన్నారు, మెడిక్యూర్ పెడిక్యూర్ చేస్తారు. సో అంది ఇది మొత్తం పర్సనల్ కేర్లో వస్తుంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ కన్జ్యూమర్ సర్వీస్. సో మనం క్లయింట్ కస్టమర్కి ఇస్తున్నాం అది. సో హెల్త్ కేర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ హాల్స్ ఉంది, హాస్పిటల్స్ ఉంది, వాళ్ళు పర్సనల్గా చేస్తున్నారు మన పర్సనల్ నీడ్స్ కోసం. ఇండివిజువల్కి ఒక్కొక్కటి చేస్తున్నారు వాళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో ఏ హెల్త్ కేర్ ఈజ్ ఆల్సో పర్సనల్ సర్వీస్. అండ్ కస్టమర్ సర్వీసెస్, ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, మీరు మూవీకి వెళ్తున్నారు ఎంటర్టైన్మెంట్ కోసం, సో అది కూడా కస్టమర్ సర్వీస్ ఉంది. అది కంపెనీ మన ఎంటర్టైన్మెంట్ కోసం వాళ్ళు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు మూవీ పెట్టున్నారు మనం పోయి చూస్తున్నాం దానికి. సో అది కూడా కస్టమర్ సర్వీస్. ఎడ్యుకేషన్ ఉంది, ఫైనాన్షియల్ ఉంది, అకౌంటింగ్ ఉంది, ఇది అన్ని కస్టమర్ సర్వీసే. ఒకవేళ మన కస్టమర్కి అకౌంటింగ్ రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి మిస్టేక్స్ ఉంది, చాలా బ్యాక్లాగ్స్ ఉంది, అయితే మనం వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ అన్ ఆడిటర్. సో నా దగ్గర ఒక క్లయింట్ వచ్చి నా దగ్గర సార్ నా అకౌంట్స్ చాలా తప్పు ఉంది, నేను దాన్ని కరెక్ట్ చేయాలి, వాళ్ళకి తెలియదు ఎట్లా చేయాలి. సో యాజ్ అన్ ఆడిటర్ ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ దట్ వర్క్. సో మనం ఏం చేస్తాం, మొత్తం డేటా చూసి అకౌంట్స్ని మొత్తం వెరిఫై చేసి ఏదైతే దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి అది మొత్తం కరెక్ట్ చేసి, మళ్ళీ ఏమైనా ఎంట్రీస్ మిస్సింగ్ అయితే ఎంట్రీస్ చేసి దాన్ని అకౌంటింగ్ కరెక్ట్ చేస్తారు మొత్తం. అప్పుడు మనం ఫైలింగ్ చేస్తాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ సర్వీస్ ఐఎమ్ ప్రొవైడింగ్ టు మై క్లయింట్. So it is also comes under customer service. So this is an example of customer service. Next is business service. As I told, services used by other businesses. So నాది కూడా ఒక బిజినెస్ ఉంది, వేరే బిజినెస్కి నేను ఏమైనా హెల్ప్ చేస్తున్నా అంటే, సర్వీస్ ఇస్తున్నా అంటే అది ఈజ్ నథింగ్ బట్ బిజినెస్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉంది, ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళకి ఏం తెలియదు దాంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ వన్ కంపెనీ బిజినెసెస్ దే డోంట్ హ్యావ్ హెచ్ఆర్ సర్వీసెస్. So we as a Tally partner, we are doing HR services for the business. So it's nothing but we are giving service to a business. For example, we are doing Tally HR. As you all know, Tally HR is a consulting or a HR services we are providing in Tally HR. So అది సర్వీస్ మనం ప్రొవైడ్ చేస్తే ఎవరికి, బిజినెస్ కోసం, అకౌంటెంట్ని రిక్రూట్ చేయడానికి. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ బిజినెస్ సర్వీసెస్. సో ఇన్ ద సేమ్ వే ఎవ్రీ కంపెనీ విల్ బీ, ఎవరైతే వాళ్ళ బిజినెస్లో వేరే బిజినెస్కి హెల్ప్ చేస్తున్నారు, వేరే బిజినెస్ సర్వీస్ ఇస్తున్నారు, దిస్ ఇస్ నథింగ్ బట్ బిజినెస్ సర్వీసెస్. సో బిజినెస్ సర్వీసెస్ ఈజ్ యూజ్డ్ బై అదర్ బిజినెసెస్. ఫర్ ఎగ్జాంపుల్ కన్సల్టింగ్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఐటీ, సపోర్ట్, లీగల్, లాజిస్టిక్స్, సప్లై చైన్. లీగల్ అంటే మీకు తెలుసు, ఇప్పుడు నాకు ఏమైనా లీగల్ నోటీస్ వచ్చింది కంపెనీ కోర్ట్ నుంచి. సో అది నేను లాయర్ కాదు, నాకు తెలియదు, నేను ఒక చిన్న బిజినెస్ ఓనర్. సో నాకు ఎట్లా తెలుస్తుంది అది ఏంటి ఎగ్జాక్ట్ ప్రాబ్లం అంటే, నేనేం చేస్తా, లాయర్ దగ్గర పోతా. సో లాయర్ నాకు ఏమైనా సజెషన్ ఇస్తారు, వాళ్ళు నాకు ఏం చేయాలి, దీంట్లో ఎట్లా చేయాలి అన్నీ వాళ్ళు చెప్తారు. సో ఇట్స్ నథింగ్ బట్ దే ఆర్ గివింగ్ దే ఆర్ కన్సల్టింగ్ అండ్ దే ఆర్ గివింగ్ సమ్ సజెషన్ టు అస్. సో ఇట్స్ నథింగ్ బట్ ఏ బిజినెస్ సర్వీసెస్. సో మన దగ్గర నుంచి అమౌంట్ తీసుకొని వాళ్ళు మనకి సజెషన్ ఇస్తారు, ఏం చేయాలి దీని మీద, ఎట్లా దీని మీద పని చేయాలి, ఎట్లా ఇది క్లియర్ చేయాలి అన్నీ చెప్తారు వాళ్ళు. సో దిస్ ఇస్ నథింగ్ బట్ లీగల్ సర్వీస్ దే ఆర్ ప్రొవైడింగ్ టు అవర్ బిజినెస్. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ బిజినెస్ సర్వీసెస్. నెక్స్ట్ ఈస్ పబ్లిక్ సర్వీసెస్. Services provided by government
ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద పబ్లిక్. సో పబ్లిక్కి బెనిఫిట్ అయ్యేట్టు గవర్నమెంట్ ఏమైనా సర్వీస్ ప్రొవైడ్ చేస్తే ఈస్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, మీకు తెలుసు. ఇప్పుడు మీరు తెలంగాణలో ఉంటే అందరికి తెలుసు సీఎం రిలీఫ్ ఫండ్ ఎట్లా వస్తుంది. సో గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ 1 lakh ప్లస్ అబౌవ్. ఒకవేళ మీరు హాస్పిటల్ అడ్మిట్ అయినారు, ఇప్పుడు 1 lakh ప్లస్ బిల్ అయింది మీకు అంటే, government is giving a subsidy or a service they are providing for the customers or for public, that if it is more than 1 lakh they are giving 60% of amount for that. So it's nothing but they are providing healthcare support for the public. So it's nothing but a public service they are doing for all of them. అండ్ ఇంకా చాలా ఉంది, అది మషిన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి, ఆటో డ్రైవర్స్కి ఆటో ఇస్తున్నారు వాళ్ళు. సో 30% అమౌంట్ ఓన్లీ దే హ్యావ్ టు పే, రిమైనింగ్ ఇట్స్ లైక్ ఏ సబ్సిడీ ఫర్ దెమ్. సో it's nothing but public services they are providing. For example, healthcare, education, transportation, law enforcement, emergency services. సో అంబులెన్స్ ఉంది మన గవర్నమెంట్ హాస్పిటల్. ఫర్ ఎగ్జాంపుల్ గాంధీ హాస్పిటల్ ఉంది హైదరాబాద్లో, అందరికి తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లా ఉంటుందండి. సో ఇప్పుడు మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉందనుకో, మీరు కాల్ చేస్తున్నారు 108 కంటే వాళ్ళు పంపిస్తారు. సో మీ దగ్గర నుంచి ఏం ఛార్జ్ చేస్తలే వాళ్ళు. ఇట్స్ ఎ పబ్లిక్ సర్వీస్, గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫర్ ద పబ్లిక్. ఏదైనా యూటిలిటీస్, వాటర్ ఉంది మీకు, ఇప్పుడు కొంచెం ఐ థింక్ ఫర్ 2-3 years ఎవరికి వాటర్ బిల్ వస్తలేదు. సో ఇది ఏంది, ఇది గవర్నమెంట్ మనకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. వాటర్ సర్వీసెస్, వాటర్ యూటిలిటీస్, ఎమర్జెన్సీ సర్వీసెస్, దిస్ ఆల్ నథింగ్ బట్ పబ్లిక్ సర్వీసెస్ ఇస్ గవర్నమెంట్ ఈస్ ప్రొవైడింగ్ టు లోకల్ పబ్లిక్ ఆర్ నార్మల్ పబ్లిక్. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. సో రిపోర్ట్స్ రిలేటింగ్ టు సర్వీస్ ఆర్గనైజేషన్. సో మనం ఇప్పుడు టాలీలో ఏదైతే రిపోర్ట్స్ జనరేట్ చేసుకోవచ్చు. సో చాలామంది తెలియదు సర్వీస్ ఆర్గనైజేషన్స్లో ఏమేం రిపోర్ట్స్ మనకి కావాల్సి ఉంటుంది, ఏమేం లెడ్జర్స్ మనం క్రియేట్ చేయాలి, ఏమేం F11 ఫీచర్స్కి వెళ్ళి ఏమేం ఫీచర్స్ మనం యాక్టివేట్ చేయాలి, అది తెలియదు. సో నార్మల్ ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే అందరికీ తెలుసు, ట్రేడింగ్లో అయితే ఏమేమి చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్లో ఏమేమి చేయాలి. కానీ సర్వీస్ ఆర్గనైజేషన్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ మెయింటైన్ ఆల్ ద అకౌంట్స్. సో ఎందుకంటే మీరు పోయినాం, సర్వీస్ ఇచ్చినాం, అప్పుడే పేమెంట్ చేసుకుంటున్నాం, అయిపోతుంది. కానీ దానికి మనం అకౌంట్ చేయడం, సో అది అకౌంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది అది చెయ్యరు. అది చేయాలంటే దే హ్యావ్ టు మెయింటైన్ ఆల్ ద అకౌంట్స్. ఎప్పుడైతే సర్వీస్ ఇస్తున్నారో వాళ్ళకి బిల్ ఇవ్వాలి వాళ్ళు. జిఎస్టీ ఉంటే, ఇఫ్ యువర్ కంపెనీస్ టర్న్ ఓవర్ ఇస్ అబౌట్ 20 lakhs, దెన్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఎ జిఎస్టీ బిల్, దెన్ యూ షుడ్ బి గివింగ్ జిఎస్టీ బిల్ టు దెమ్. సో మనం జిఎస్టీ కలెక్ట్ చేసి ఫైలింగ్ చేయాలి దానికి. ఒకవేళ పెద్ద కంపెనీ ఉంటే, చిన్న కంపెనీ ఉంటే నార్మల్ బిల్ ఇవ్వండి, మీరు నార్మల్ బిల్ వేసి అకౌంట్ చేయండి దానికి. That is very important. So accounting reports, what are the accounting reports we can generate in service organization? So service organization లో మనం బేసికల్లీ లెడ్జర్ క్రియేట్ చేస్తాం. డే బుక్లో అకౌంట్స్, డే బుక్ చూసుకోవచ్చు మనం. బ్యాలెన్స్ షీట్ రిపోర్ట్స్ చూసుకోవచ్చు. P&L అకౌంట్ చూసుకోవచ్చు మనం. P&L అకౌంట్లో ఏమేమి మీరు ఎక్స్పెన్సెస్ ఉంది, ఏమేమి మీరు సేల్స్ ఉంది మీది, అన్ని చూసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు, రిపోర్ట్స్. ఇంకా సేల్స్ అండ్ పర్చేస్ లెడ్జర్ మీరు చూసుకోవచ్చు. Other useful reports is voucher and statistics reports. So these are the reports which you can generate and see in service organization. ఎవరైతే కంపెనీ సర్వీస్ ఆర్గనైజేషన్లో పని చేస్తున్నారో, లేకపోతే మీ ఓన్ బిజినెస్ ఉంది సర్వీస్ది, వాళ్ళు ఇది మొత్తం రిపోర్ట్స్ చూసుకోవచ్చు వాళ్ళు. సో నౌ విల్ గో అండ్ సీ ఇన్ టాలీ హౌ వీఆర్ గోయింగ్ టు మేనేజ్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో హియర్ ఐ హావ్ క్రియేటెడ్ ఎ కంపెనీ, హర్ష ఈవెంట్స్. సో హర్ష ఈవెంట్స్ అని, సో ఐ హావ్ టేకెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఈవెంట్ కంపెనీ, ఈవెంట్ మ్యానుఫ్యాక్చర్, ఈవెంట్ ఎవరైతే వెడ్డింగ్ ఈవెంట్ చేస్తారు, బర్త్డే ఈవెంట్ చేస్తారు, ఏదైనా ఈవెంట్ చేస్తారో, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఐ హావ్ క్రియేటెడ్ హియర్. సో అది ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో మనం ఎట్లా అకౌంట్స్, దిస్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఎట్లా మనం దీంట్లో అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఏమేమి ఫీచర్స్ దీంట్లో యాక్టివేట్ చేయాలి, మొత్తం మనం చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we are created a company. That company you can see Harsha Events. So mailing address, state మీరు అడ్రస్ పెట్టాలి, స్టేట్ పెట్టాలి, కంట్రీ, పిన్ కోడ్, టెలిఫోన్ నంబర్, ఫ్యాక్స్, ఈమెయిల్, everything whatever is there, financial book beginning from, this is the basic features of company creation that everyone knows how we are going to create a company. So now F11 features, this is the most important thing. For example, మీరు కంపెనీ క్రియేట్ చేశారు, కానీ మీకు తెలియదు ఇప్పుడు ఏమేమి ఫీచర్స్ యాక్టివేట్ చేయాలి దాంట్లో. సో బై డిఫాల్ట్ టాలీలో అకౌంటింగ్ ఫీచర్స్ ఎనేబుల్ ఉంటుంది, మెయింటైనింగ్ అకౌంట్స్. సో ఇప్పుడు ఇక్కడ నో కొడితే మీరు షో ఆల్ ఫీచర్స్, అది డిజేబుల్ అయిపోతుంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ ఆల్ ద ఫీచర్స్ టు బి ఎనేబుల్డ్, యూ షుడ్ బి క్లికింగ్ ఎస్. సో టాలీ విల్ షో ఆల్ ద ఫీచర్స్ వాట్ ఎవర్ ఇన్ దేర్ ఇన్ టాలీ. సో నౌ యూ హ్యావ్ టు చూస్
మీరు మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏదైతే ఫీచర్స్ మీరు యాక్టివేట్ చేయాలి, ఏమేమి మీరు యూజ్ చేయాలి, అది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఫస్ట్ థింగ్ ఇస్ అకౌంటింగ్. సో అకౌంటింగ్లో మెయింటైన్ అకౌంట్స్ ఈజ్ బై డిఫాల్ట్ విల్ బి ఎనేబులింగ్ ఇన్ టాలీ. సో వీ హ్యావ్ టు ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ. సో ఒకవేళ మీరు బిల్ వైజ్ ఎంట్రీ ఎనేబుల్ చేస్తే మీకు ఏం లాభం? సో మీరు అన్ని బిల్స్ని అకౌంట్ చేయాలి, ఎంత మీరు దాన్ని ట్రాక్ చేయాలి. ఎట్లా ట్రాక్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బిల్ వేసినారు, అది అమౌంట్ వచ్చింది, సో ఎంత అమౌంట్ వచ్చింది, ఎప్పుడు వచ్చింది, మీరు ఇంకా ఏమైనా అవుట్ స్టాండింగ్ ఉందా దాంట్లో, సో అది చెక్ చేయడానికి మీరు బిల్ వైజ్ ఎంట్రీని వాడాలి. సో ఇఫ్ యూ ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు ట్రాక్ ఆల్ ద బిల్స్. బిల్ బై బిల్ యూ కెన్ ట్రాక్ దట్ ఎంట్రీస్. సో మనం పేమెంట్ వచ్చిందా లేదా ఏమైనా దీంట్లో అడ్జస్ట్మెంట్ ఉందా అంటే మనం చేసుకోవచ్చు. అండ్ ఎనేబుల్ కాస్ట్ సెంటర్. సో కాస్ట్ సెంటర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఒకవేళ మీరు పెద్ద కంపెనీ ఉంది మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ది, సో మీ దగ్గర చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, సో అన్ని ప్రాజెక్ట్స్ మీద మీరు వర్క్ చేస్తున్నారు ఒక టైం. సో అది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ రిసీవ్డ్ మనీ ఫ్రమ్ వన్ ప్రాజెక్ట్, సో అది మీరు అలొకేట్ చేయాలి కాస్ట్ సెంటర్లో, దేనికోసం వచ్చింది ఈ అమౌంట్, ఇంకా మీరు స్పెండ్ చేస్తున్నారు అనుకో దానికోసం. సో ఇది దేనికోసం మీరు స్పెండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ హ్యావింగ్ 2-3 కంపెనీస్ ఆర్ 2-3 ప్రాజెక్ట్స్ రన్నింగ్ ఆన్. సో ఏ ప్రాజెక్ట్కి మీరు ఎంత స్పెండ్ చేసినారు అది మెన్షన్ చేయాలి కాస్ట్ సెంటర్లో. సో కాస్ట్ సెంటర్లో మనం ఏదైతే పర్చేస్ చేస్తున్నాం అది కూడా మెన్షన్ చేస్తాం, ఏదైతే సేల్ చేస్తున్నాం అది కూడా మెన్షన్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ టు యూస్ కాస్ట్ సెంటర్. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నది, బ్యాంక్ ఉంది, సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఇది ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేస్తారు మనకి. సో ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ బ్యాంక్ ఆర్ ఇఫ్ యు ఆర్ రన్నింగ్ ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీ, సో అప్పుడు మనం ఎట్లా దానికి క్యాల్కులేట్ చేయాలి, ఆటోమేటిక్గా మనం ఎట్లా ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలంటే బై ఎనేబులింగ్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఫీచర్ యూ కెన్ యూస్ ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ దిస్ ఫీచర్. సో ఇది ఫీచర్ ఎనేబుల్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు ఎంత అమౌంట్ మీద ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేయాలి అది మనం చేసుకోవచ్చు. సో నెక్స్ట్ కమ్ ఇస్ ఇన్వెంటరీ. సో నో పీపుల్ విల్ థింక్ లైక్ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ యూజింగ్ ఇన్వెంటరీ ఇన్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది, నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1000 చైర్స్ ఉన్నాయి ఇప్పుడు. సో అది ఇన్వెంటరీ వీఆర్ నాట్ సెల్లింగ్ దట్ ప్రోడక్ట్, బట్ వీఆర్ యూజింగ్ ఫర్ అవర్ ఇంటర్నల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పినట్టు చైర్స్ ఉంది మన దగ్గర, 1000 చైర్స్ ఉంది. సో మనం ఒక ఈవెంట్ ఉంది మన దగ్గర, సో 200 చైర్స్ పంపించినాం అక్కడ. సో అది అకౌంట్ చేయడానికి మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు అది మొత్తం 200 వచ్చిందా లేకపోతే 150 వచ్చిందా మనకి అన్ని అది చూడడానికి ఇన్వెంటరీ ఫీచర్ మనం వాడుకోవచ్చు ఫర్ ఇంటర్నల్ పర్పస్, నాట్ ఫర్ సెల్లింగ్ పర్పస్. మనం ఇన్వెంటరీ మెయింటైన్ చేసి సేల్ చేయాలి, కానీ సర్వీస్లో ఎట్లా వాడతామంటే ఇన్వెంటరీ ఇలా మనకి ఏమైనా పంపిస్తే ఇన్వెంటరీలో అది మొత్తం ఇన్వెంటరీ అకౌంట్ చేయడం కోసం ఇది వాడతాం మనం ఇన్వెంటరీ ఫీచర్. So this is the main thing for inventory. So batch and all is not required in service organization, they will be not using that. Next comes is GST. So enable goods and service tax. For example, as I told, if your company is crossing turnover of 20 lakhs per year, then you will be you can deduct GST, you can apply GST also. So if you are having a GST certificate, then you can collect GST from your clients. సో ఇది ఎనేబుల్ చేయాలంటే ఇఫ్ యు ఆర్ డిడక్టింగ్ ద జిఎస్టీ దెన్ యూ కెన్ యూ హ్యావ్ టు ఫిల్ ఆల్ ద డీటెయిల్స్, రిజిస్ట్రేషన్ డీటెయిల్స్, స్టేట్, కంపెనీ, మీ జిఎస్టీ నెంబర్ ఏంటి అన్నీ మీరు ఇక్కడ ఎప్పుడు మీరు ఫైల్ చేస్తున్నారు, ఈ ఇన్వాయిసింగ్ చేస్తున్నారా కాదా, మొత్తం మోడ్ ఆఫ్ ఫైలింగ్ ఏంది మీది, జిఎస్టీ యూజర్ నేమ్ ఏంది, ఇన్వాయిసింగ్ అప్లికబుల్, సో అన్నీ ఇది మొత్తం రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరా కాదా, ఎక్కడ చేస్తున్నారు తెలంగాణలో, ఇది అన్నీ ఉంటుంది. కంపోజిషన్ డీలరా లేకపోతే రెగ్యులర్ డీలరా, సి GST number you have to mention. This is very important. If you are deducting the GST or you are collecting GST but you are not mentioning GST number, then you will not be able to collect the GST. So GST number is provided, no. So మీరు GST R1 ఎప్పుడు ఫైల్ చేస్తున్నారు, మంత్లీ ఫైల్ చేస్తున్నారు, క్వార్టర్లీ ఫైల్ చేస్తున్నారు, అది కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సో ఇఫ్ యూ ఆర్ నాట్ యూజింగ్ దట్ దెన్ నో నీడ్ టు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ సర్వీస్ ఆర్గనైజేషన్ దే విల్ బి నాట్ యూజింగ్ GST, బట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఏ టర్నోవర్ ఆఫ్ 20 lakhs plus, then you will be using GST feature, TDS feature ఉంది. ఇంకా మీకు పేరోల్, ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్. సో మీది పెద్ద ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఉంది అండ్ యూ ఆర్ హ్యావింగ్ మోర్ దెన్ 10 ఎంప్లాయీస్ వర్కింగ్ అండర్ యూ అండ్ ఇట్స్ వెరీ మచ్ డిఫికల్ట్ టు మెయింటైన్ ఆల్ దేర్ salaries and all. So in that case
యూ కెన్ యూస్ పేరోల్ ఫీచర్. సో మనం పేరోల్ మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా శాలరీ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో మనం దానికి అలోకేట్ కూడా చేసుకోవచ్చు పేరోల్ యూజ్ చేసి. సో నౌ విల్ సేవ్ ది స్క్రీన్ అండ్ విల్ క్రియేట్. సో మనం నార్మల్లీ ఏం చేస్తారంటే పీపుల్ ఇఫ్ దే ఆర్ యూజింగ్ ఇన్ సర్వీస్ ఆర్గనైజేషన్, దే ఆర్ వర్కింగ్ ఇన్ దట్. సో వాట్ ఎవర్ bills they are raising, whatever they'll do, they'll account in the sales account. But we are not going to do the same thing. So we'll be allocating everything separately. For example, we'll create a company, we'll create ledger, event management charges. So under sales account, సో పీపీఎల్ వాళ్ళు ఏం చేస్తారంటే నార్మల్ సేల్స్ అకౌంట్ కొడతారు, వాళ్ళు సేల్స్ అకౌంట్ కొట్టి సేల్స్ అకౌంట్ చేస్తారు. సో వాట్ దే హ్యావ్ డన్ సేల్స్, దే డోంట్ నో హౌ మచ్ సేల్స్ దే హ్యావ్ డన్, ఓన్లీ ద ఫిగర్ విల్ బి దేర్, బట్ ఫర్ వాట్ పర్పస్ దే హ్యావ్ డన్ దట్ దే విల్ బి నాట్ నోయింగ్. సో ఒకవేళ మీరు వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ మేనేజ్మెంట్ కోసం మీరు ఛార్జ్ చేస్తున్నారు అయితే వేరే సపరేట్గా చేసుకోవచ్చు మీరు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ యూ ఆర్ హ్యావింగ్ ఫర్ బర్త్డే పార్టీ, దట్ ఈస్ సపరేట్లీ యూ కెన్ మెన్షన్. సో ఏదైతే ఉంది మీరు సపరేట్ లెడ్జర్స్ పెట్టుకుంటే చాలా లెడ్జర్స్ అప్పుడు మంచి ఉంటుంది మీకు ఐడెంటిఫై చేయడం, ట్రాక్ చేయడం కోసం మనం ప్రాజెక్ట్కి ఎంత మనం సేల్ చేస్తున్నాం, ఎంత మనకి ప్రాఫిట్ ఉంది, ఎంత లాస్ ఉంది, అప్పుడు మనం చూసుకోవచ్చు ఇది. సో ఈవెంట్ మేనేజ్మెంట్ అండ్ బర్త్డే ఈవెంట్స్ ఉంది, కార్పొరేట్ ఈవెంట్స్, సో కాస్ట్ సెంటర్ కూడా మనం ఎనేబుల్ చేసినాం. సో కాస్ట్ సెంటర్లో కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చాలా ఒక్కటే టైంలో చాలా మీరు చేస్తున్నారు ప్రాజెక్ట్స్ మీ దగ్గర అంటే అప్పుడు మీరు డేట్ బట్టి కాస్ట్ సెంటర్ని అలోకేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టుడేస్ డేట్ 7/15/2025 ఈ డేట్లో మీరు ఎవరికి చేసినారు బర్త్డే పార్టీ, బర్త్డే ఈవెంట్. సో మీరు అలోకేట్ చేసినప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఎస్, బర్త్డే ఈవెంట్ ఉంది, ఇంకా కార్పొరేట్ ఈవెంట్ డేట్ మీరు పెట్టుకోవచ్చు, ఏ డేట్కి మీరు ఏ ఈవెంట్ చేస్తున్నారు. ఒకవేళ మీరు సేమ్ డేట్లో చాలా ఈవెంట్స్ అవ్వచ్చు, సో అప్పుడు మీరు పార్టీ పేరు పెట్టుకోవచ్చు. కార్పొరేట్ ఈవెంట్ రామ్ అని పెట్టుకోవచ్చు, రామ్ కోసం మీరు ఈవెంట్ చేస్తున్నారు. ఇంకొకటి ఈవెంట్ చేస్తున్నారు మీరు వేరే శివ్ కోసం చేస్తున్నారు అనుకోండి. సో this will be able to identify for which event we have spent this much amount for ఇది మనం allocate చేసుకోవాలి. So now we have created the ledgers. See, corporate events, birthday events, event management charges. So ఇప్పుడు మనం అది ఎట్లా అకౌంట్ చేద్దాం అది చూద్దాం. So first of all, Tally has a lot of features as I told you, but if you want to use all these features you have to go to F11 features and you have to enable that feature. And one more important thing, if you are using still lower editions of Tally, you can go right side of it and you can see third side upgrade option is there. So ikkada velte meeru product update kosam undi. So now I am using Tally Prime release 6.0, but the new release is Tally Prime 6.1. సో దిస్ ఇస్ ద 6.0 ఐమ్ యూజింగ్. సి ఇక్కడ వచ్చింది రిలీజ్, నేను కూడా అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు. సో మీరైతే ఇప్పుడు టాలీ ఈఆర్పి యూజ్ చేస్తున్నారు, లేకపోతే టాలీ ప్రైమ్ 3, టాలీ ప్రైమ్ 5.0, 5.1 యూజ్ చేస్తే మీరు కొత్త టాలీకి కొత్త అప్డేట్కి అప్డేట్ చేసుకోవాలి. సో వాట్ ఈస్ టాలీ అప్డేట్? సో ఏదైతే చిన్న చేంజెస్ వస్తాయి టాలీలో అది టాలీ అప్డేట్ ద్వారా మనకి ఇస్తుంది. ఏదైతే రిలీజెస్ ఉంటుంది అది టాలీ ప్రైమ్ రిలీజ్ 6.1, 6.2 దాంట్లో వస్తుంది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ స్మాల్ మైనర్ చేంజెస్ దట్ విల్ బీ గివెన్ బై టాలీ. సో మనం ఇది అప్డేట్ చేసుకుంటే కొత్త ఫీచర్స్ వాడుకోవచ్చు. సో ఏదైతే ఫీచర్ మనకి కొత్తగా ఉంది దాంట్లో జిఎస్టీఆర్ ఫైలింగ్ ఉంది, జిఎస్టీఆర్ 3B ఫైలింగ్ ఉంది. సో ఇది మొత్తం మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో దిస్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ విచ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ టాలీ. సో మీరు ఇంకా పాత వర్జన్ యూజ్ చేస్తే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు యూస్ న్యూ వర్జన్. సో నౌ విల్ గో అండ్ డూ సమ్ ఎంట్రీస్. So we'll do sales entry.
cash, dispatch details, party name, party account name. ఫస్ట్ మీరు పార్టీ అకౌంట్ లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. క్రియేట్ రామ్ అకౌంట్, sundry datas, enable maintain balances bill by bill. Yes, we are going to maintain, so that it will be easy for us to track the bill. So whether we are received a payment or not, that we can check by using bill by bill option. So now we have created party ledger. ఇప్పుడు మనం ఒక ఎంట్రీ చేద్దాం. సో the most important thing is whenever you are maintaining doing sales entry in that, so first you have to see in the right hand side change mode. సో మనం ఏదైతే మోడ్లో ఇది ఎంట్రీ చేస్తున్నాం, సో వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఐటమ్ ఇన్వాయిస్, యాజ్ ఎ వౌచర్ వీఆర్ ఎంటరింగ్, ఆర్ అకౌంటింగ్ ఇన్వాయిస్. సో ఇట్ షుడ్ బి ఇన్ అకౌంటింగ్ ఇన్వాయిస్. సో పర్టిక్యులర్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఛార్జెస్. సో డిస్క్రిప్షన్, మనకి డిస్క్రిప్షన్ ఏంది, ఏ ఈవెంట్ కోసం చేస్తున్నారు. సో రామ్ ఏంది కేక్, ఫర్ ఎగ్జాంపుల్ 5 kg చైర్స్ 200. సో ఇది మన కోసం ఇంటర్నల్ కోసం ఇది లెడ్జర్ మనం ప్రిపేర్ చేసినప్పుడు డిస్క్రిప్షన్. సో డిస్క్రిప్షన్లో మనం ఏమేమి ఇచ్చినాం, వాళ్ళకి ఎంత వాళ్ళ దగ్గర నుంచి పేమెంట్ రావాలి మనకి, మనం మొత్తం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో యూ కెన్ సీ ఇన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాట్ ఎవర్ డీటెయిల్స్ ఆర్ దేర్, ఎవ్రీథింగ్ విల్ బి అపియరింగ్ హియర్. సో అమౌంట్ ఎంత, 50,000. సో సి కాస్ట్ అలొకేషన్ ఫర్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఛార్జెస్. సో మనం ఎవరికి ఇది ఈవెంట్ మేనేజ్మెంట్ చేయాలి, ఇప్పుడు ఎవరికి చేసినాం ఇది అంటే కార్పొరేట్ ఈవెంట్ రామ్. సో రామ్ కోసం మనం ఇది ఈవెంట్ చేసినాం. సో ఇన్ దిస్ వే వీఆర్ గోయింగ్ టు అలొకేట్ ద కాస్ట్ సెంటర్. సో ఏ కంపెనీకి మనం చేసినాం, ఎప్పుడు చేసామంటే అప్పుడు యూ కెన్ షో లైక్ సి ఐ హ్యావ్ డన్ ఏ కాస్ట్ అలొకేషన్ ఫర్ ద కంపెనీ ఈవెంట్ మేనేజ్మెంట్ వీ హ్యావ్ డన్ ఫర్ విచ్ కంపెనీ రామ్. సో ఇన్ దిస్ వే ఫర్ యూ ఆర్ డూయింగ్ for separate clients, if you are doing in the same day or in the same month, that in that way you can mention create an cost center for that account, that party, and you can mention the details here. So for example, now we are selecting corporate event RAM 50,000. See, we are saving this entry, accept, yes. So we have done, we'll do one payment entry. So ఒకవేళ మీరు ఇప్పుడు పేమెంట్ చేయాలంటే ఎవరికి పేమెంట్ చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ స్టాఫ్ శాలరీ ఉంది. సో ఈవెంట్ మేనేజ్మెంట్లో మీరు స్టాల్స్ పెడతారు, దాంట్లో స్టాఫ్ కూడా ఉంటుంది మీకు. సో మోర్ దెన్ 10 స్టాఫ్ అవ్వచ్చు, మోర్ దెన్ 10 స్టాఫ్ ఉంటే దెన్ యూ కెన్ యూస్ పేరోల్ ఫీచర్ ఆల్సో ఇన్ టాలీ. సో ఇఫ్ యూ ఆర్ నాట్ హ్యావింగ్ దట్, దెన్ యూ హ్యావ్ టు క్రియేట్, ఫర్ ఎగ్జాంపుల్ నౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ లెడ్జర్ ఫర్ స్టాఫ్ శాలరీ. సో ఏదైతే మీ దగ్గర స్టాఫ్ ఉంది వాళ్ళకి శాలరీ పే చేస్తారు కదా మీరు. సో వాళ్ళకి ఈవెంట్ పట్టి కూడా ఉంటుంది, కొందరికి మంత్లీ కూడా ఇస్తారు వాళ్ళు. సో మోస్ట్లీ దే విల్ బి గివింగ్ ఆన్ ఈవెంట్ బేసిస్. సో ఏ ఈవెంట్ అయితే అప్పుడు మనం ఇస్తాం దానికి. సో శాలరీ, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్టాఫ్ శాలరీ. సో so in cash only we are going to give. So see, staff salary ఎంత ఇచ్చినాం, 10,000 for per event, 1,000 rupees. if you are going for 10 staff, it is 10,000. cost allocate, see ఇప్పుడు మనం ఏ ఈవెంట్ కోసం ఇది స్టాఫ్ సాలరీ ఇస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఐ టోల్డ్ యూ కార్పొరేట్ ఈవెంట్ రామ్. సో ఒక్కటే ఈవెంట్లో మనం ఏదైతే ఎక్స్పెన్స్ చేస్తున్నాం, ఎంత ఎక్స్పెన్స్ అయింది, ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎంత లాస్ వచ్చింది, ఎంత మనం స్పెండ్ చేసాం దానికోసం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ అ స్పెండ్ ఫర్ అస్. సో వీఆర్ స్పెండింగ్ ఫర్ కార్పొరేట్ ఈవెంట్ రామ్. See 10,000 we have spent. So later we can see the reports, how much we have spent for which event and how much profit we have got from that. So in this way we are going to maintain our accounts. So one more entry we'll do for welcome girls will be there in every event. You can see in the entrance welcome girls will be there, so that for them also we'll be giving some amount. So I'll create welcome girls
indirect expenses. So for them, how much we are giving? For example, 5 girls you have kept. For everyone you are giving 5,000. For 1,000 rupees if you are giving, so that also we can allocate in cost center. For which event you have allocated this welcome girls? See, corporate event RAM. For them you have given this service. So here you can mention like for this event, for particular event, particular expenses are there, and how much you are going to spend for that, that you are going to see here. Now if you go to display more reports, సి డే బుక్ వెళ్తే మీరు చూసుకోవచ్చు, మీరు స్టాఫ్ కోసం పేమెంట్ చేసినారు 10,000, వెల్కమ్ గర్ల్స్ కోసం 5,000 పేమెంట్ చేసినారు. ఇంకా మీరు స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్స్ అవుట్ స్టాండింగ్, సో అవుట్ స్టాండింగ్ లేదు మీకు. రిసీవబుల్స్, లెడ్జర్, రామ్ అకౌంట్లో మీరు ఎంత మీరు ఇప్పుడు ఎంట్రీ చేస్తే మీకు ఇక్కడ బిల్స్ పెండింగ్ ఉంది లేదు ఇప్పుడు, కానీ ఒకవేళ మీరు ఎంట్రీ చేస్తే అప్పుడు మీరు చూసుకోవచ్చు ఎంత మీరు పే చేయాలి. ఫస్ట్ మీరు విల్ రేజ్ ఇన్వాయిస్ ఫర్ రామ్. RAM account, how much we are charging for that? 50,000. సో బిల్ వైజ్ ఎంట్రీ మీరు ఎనేబుల్ చేస్తే బిల్ వైజ్ డీటెయిల్స్, అప్పుడు మీరు బిల్ వైజ్ ఎంట్రీలో బిల్ వైజ్ డీటెయిల్స్లో టైప్ ఆఫ్ రెఫరెన్స్ చూసుకోవచ్చు. ఎవరికి రేజ్ చేస్తున్నారు, అగేన్స్ట్ రెఫరెన్సా, లేకపోతే ఒకవేళ మీరు యు ఆర్ డూయింగ్ టూ త్రీ ఈవెంట్స్ ఫర్ వన్ క్లయింట్, దెన్ యూ కెన్ కీప్ ఇట్ యాజ్ అగేన్స్ట్ reference, or if you are doing first time, then you can keep it as new reference. So we can keep against reference also. Name, if you want, you can new reference. So name, న్యూ రెఫరెన్స్లో నెంబర్ ఉంటుంది 321 అని. సో ఏదైతే బిల్ మీరు ఎంటర్ చేస్తున్నారో దాన్ని బట్టి నెంబర్ వస్తుంది ఆటోమేటిక్గా. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ ద నెంబర్ ఆల్సో. అండ్ డ్యూ డేట్, సో హౌ మచ్ డ్యూ డేట్ యూ ఆర్ గివింగ్ ఫర్ క్రెడిట్ పీరియడ్ ఫర్ దిస్ క్లయింట్. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 days mostly the employees will be giving, so 30 days credit period you are giving for this client to make the payment. So the due date also you can see here 1st May 2025. So 1st May ki manam payment receive chesukovali. So in this way you are going to make the bill, and you can go to balance sheet lo చూసుకోవచ్చు మీరు. So vertical view also you can see, and the normal horizontal view also you can see. So now we are going to see balance sheet. So in the balance sheet, how we are going to see that? See, for example, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో మనం చూసుకోవచ్చు ఎంత మనం ప్రాఫిట్ ఉంది, మనకి ఎంత లాస్ వచ్చింది, కరెంట్ అసెట్స్లో ఏముంది దాంట్లో. సో see, you can see how much net profit we have got and what is the gross profit, ఎంత మనం సేల్స్ చేసినాం, ఎంత మనకి లాస్ వచ్చిందంటే లాస్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. సో ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్సో you can see here. See, what is direct expenses, staff salary we have paid in Harsha events. See, this is the gross direct expenses we can see in profit and loss account. Indirect expense ఏం చేసినాం మనం, వెల్కమ్ గర్ల్స్ కి పే చేసినాం 5,000, దట్ ఆల్సో యూ కెన్ సీ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అకౌంట్స్లో ఈవెంట్ మేనేజ్మెంట్ ఛార్జెస్, సో మనం ఎంత చేసినాం 50,000 ఈవెంట్ మేనేజ్మెంట్ ఛార్జెస్ అయింది మనకి. సేల్స్ ఎంత చేసినాం 1,60,000, ఎవరికి చేసినాం అది చూసుకోవచ్చు, మీరు ఎప్పుడు చేసినాం అది చూసుకోవచ్చు. So everything is we can account in service organizations through Tally. So this is the main thing which we are going to use in Tally. So in this way, see, you can see staff salary which we have paid, payment, sales. So in this way you are going to allocate cost center and see what all the features are available in Tally and how you are going to use it in your service organization. So this is the main thing which we are going to see. So in this session we have learned how we are going to allocate cost center. So let's just we have prepared day book, we have seen balance sheet lo manam chusam etla manam profit and loss chustam, profit and loss account chusam, trial balance. So sales and purchase what ledgers we have created, and statistics reports also you can view in that. So this is the main thing about service organizations. So in this way you are going to use all these features of Tally in your service organizations. So now we'll come to our tallyhr.com. if you are an accountant, ఒకవేళ మీరు అకౌంటెంట్ అయితే లేకపోతే
ఒక బిజినెస్ ఓనర్ ఇది వీడియోని చూస్తుంటే, ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ అకౌంటెంట్ ఆర్ tax consultant or tax accountant, if you are having any backlog accounting, so you can reach us on tallyhr.com. Thank you for your participation.